హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు డైట్ కుండ్లీ. ఇవాళ ఈ వీడియోలో నేను మీ అందరితో ఒక హై ప్రోటీన్ లో క్యాలరీ వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీ షేర్ చేస్తాను. ఇది మీరు మీ వెయిట్ లాస్ డైట్లో డిన్నర్ టైంలో యాడ్ చేస్తే దీంతో మీరు ఈజీలీగా వెయిట్ని రిడ్యూస్ చేసుకోవచ్చు. సింగిల్ సర్వింగ్లో మనకి ప్రోటీన్స్ నియర్లీ 12.5 గ్రామ్స్ వరకు దొరుకుతున్నది. క్యాలరీస్ 250 క్యాలరీస్ ఉంది. వెరీ హెల్తీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ ఇది. సో పదండి మళ్ళీ వీడియోని స్టార్ట్ చూద్దాం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి. దీంతో పాటు ఎవరు వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ నా ఇండియన్ డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ సిరీస్ని చూడండి. అండ్ నేను మీ అందరితో కొన్ని వెయిట్ లాస్ రెసిపీస్ని కూడా షేర్ చేశాను. ఇది మీరు మీ వెయిట్ లాస్ డైట్లో యాడ్ చేస్తే మీరు ఈజీలీగా వెయిట్ని రిడ్యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే ఒక బెల్ నోటిఫికేషన్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి దాంట్లో ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. సో ఎప్పుడు నేను కొత్త వీడియోస్ వేస్తే దాని నోటిఫికేషన్ మీ అందరికీ అందుతుంది. వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. సో పదండి మళ్ళీ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇవాళ నేను ప్రిపేర్ చేస్తున్నాను హై ప్రోటీన్ లో క్యాలరీ కార్న్ సాలెడ్ రెసిపీ అండి. దీనికోసం ఫస్ట్ మనకి కావాలి కార్న్. సో ఇక్కడ నేను తీసుకున్నాను నియర్లీ 50 గ్రాముల వరకు కార్న్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను మీకు స్పూన్తో చెప్తాను ఎన్ని స్పూన్లు తీసుకున్నాను. కప్ నేను ఇక్కడ వెయింగ్ స్కేల్ మీద పెట్టేసాను, ఎంటీ కప్. అండ్ నేను నియర్లీ ఇక్కడ 5 స్పూన్ కార్న్ తీసుకున్నాను. ఇది ఒకసారి వాష్ చేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఒక 2 అవర్స్ వరకు ఇది మనం సోక్ అవడానికి ఉంచేయాలి. దీని తర్వాత దీన్ని మనం ప్రెషర్ కుక్ చేయాలి. నియర్లీ ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ప్రెషర్ కుక్ చేయాలి. ఎప్పటి వరకు కార్న్ కుక్ అవుతుంది. సో సెకండ్ ఇంగ్రీడియంట్ చూద్దాం. హై ప్రోటీన్ హై కాల్షియం సోర్స్ అండి పనీర్. సో నేను ఇక్కడ ప్రోటీన్స్ కోసం పనీర్ తీసుకుంటున్నాను. నియర్లీ 50 గ్రాముల వరకు పనీర్ తీసుకున్నాను. దీంతో పాటు ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. షిమ్లా మిర్చి తీసుకున్నానండి, క్యాప్సికమ్. దీని వెయిట్ నియర్లీ 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, దీని వెయిట్ 30 గ్రాములు. కొద్దిగా వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇవన్నీ మనం చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకుంటున్నానండి బటర్. సో నేను ఇక్కడ 3 గ్రామ్స్ వరకు బటర్ తీసుకుంటున్నాను. ఇంత కేసు మీ దగ్గర బటర్ లేకపోతే మీరు నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, కానీ అది మీరు 1/2 స్పూన్ వరకు యూస్ చేయాలి. ప్యాన్ ఇక్కడ వేడెక్కిపోయింది. సో దీంట్లో బటర్ యాడ్ చేసాను. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి చాప్ చేసినవి ఇవి దీంట్లో యాడ్ చేసి ఒక నియర్లీ 3 to 4 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేయాలి. ఎప్పుడు ఉల్లిపాయ కలర్ మారిపోతుంది ఆ మూమెంట్లో మీరు దీంట్లో క్యాప్సికమ్ని యాడ్ చేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. దీని తర్వాత దీంట్లో నేను పనీర్ ముక్కల్ని యాడ్ చేసాను. అండ్ ఇప్పుడు నేను దీంట్లో కుక్ అయిన కార్న్ని కూడా యాడ్ చేశానండి. పైనుంచి కొద్దిగా ఉప్పు, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఒరిగానో సీజనింగ్ యాడ్ చేశాను. ఇంత కేసు మీ దగ్గర సీజనింగ్స్ లేకపోతే మీరు చాట్ మసాలాని కూడా యాడ్ చేయొచ్చు. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ స్లో ఫ్లేమ్లో దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా కోరియండర్ లీవ్స్ని యాడ్ చేయండి. మన హెల్దీ హై ప్రోటీన్ లో క్యాలరీ డిన్నర్ రెసిపీ రెడీ అండి. ఇది సింగిల్ సర్వింగ్లో మనకి క్యాలరీస్ 250 క్యాలరీస్ దొరుకుతున్నది. ప్రోటీన్ 12.5 గ్రామ్స్ వరకు ఉంది. కార్బోహైడ్రేట్ 16.6 గ్రామ్స్ ఉంది. ఫ్యాట్ 14.5 గ్రామ్స్ వరకు దొరుకుతున్నది. ఇంకా ఫైబర్ దీంట్లో 4.64 గ్రామ్స్ వరకు ఉంది. చాలా హెల్దీ న్యూట్రిషియస్. డెఫినెట్లీగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాతో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా కుదిరింది. మీ అందరితో చిన్న రిక్వెస్ట్, మీరు ఎప్పుడు రెసిపీస్ని ట్రై చేస్తారో సో ప్లీజ్ ఆ రెసిపీ పిక్చర్ని తీసుకొని నాతో ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్లీగా షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డైట్ కుండ్లీ 24. మీరు ఇక్కడ కూడా నాకు ఫాలో చేసుకోవచ్చు. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే నా రెసిపీస్ని ఇంకా డైట్ ప్లాన్స్ని ఫాలో చేసి ఇప్పటి వరకు మీరు ఎంత మీ వెయిట్ని రిడ్యూస్ చేశారు అది మీరు ప్లీజ్ కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను మీ అందరితో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. Download Moj.